వీక్షకులకు నమస్కారం. చెరుకు రసం సగ్గుబియ్యం ఇదొక ప్రయోగం లాగా చేశాము. ఏంటంటే సగ్గుబియ్యం పాలు కాచి సగ్గుబియ్యం ఉడకబెట్టి అందులో కలిపేసి పిల్లలకి మంచిది కదా అని ఇస్తున్నాము. ఎందుకంటే పాలు తాగడానికి ఇష్టపడతలేదు కాబట్టి సగ్గుబియ్యం పాయసం దేవుడికి పెట్టాను నైవేద్యం అది ఇదని మాయ చేసి ఇస్తున్నాను అనమాట. అయితే షుగర్ ఎక్కువ వేస్తుంటే జలుబులు దగ్గులు వస్తే షుగర్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి షుగర్ తక్కువ వేసి కాసింది మా అక్క. అంత తీపి తక్కువగా ఉంటే బుద్ధి కాలేదు. పక్కన చెరుకు రసం బాటిల్ బయటికి తీసాం డీప్ ఫ్రిడ్జ్లోంచి తాగడం కోసం. ఈ పాలు బాగా ఆరిపోయినాయి, చల్లగా అయిపోయిన తర్వాత ఈ చెరుకు రసాన్ని కలిపేసి తాగితే ఎలాగుంటుందని చూశాను. టేస్ట్ బాగానే ఉంది, ఎందుకంటే చెరుకు రసం నుంచే బెల్లం వస్తుంది కాబట్టి చెరుకు రసం చక్కగా ఈ సగ్గు బియ్యంలో బాగా కలిపేసి తాగితే బాగానే టేస్టీగా ఉంది. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే పాలు బాగా వేడిగా ఉన్నప్పుడు చెరుకు రసం వేస్తే ఇరిగిపోతాయి. నేను పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లదనం చల్లారినాక కొద్దిగా చల్లబడింది అనుకున్నప్పుడు ఈ చెరుకు రసం కలిపి చేశాను. చాలా టేస్టీగా బాగానే ఉందన్నమాట. వీడియో మీ అందరితో కూడా షేర్ చేయాలని చేస్తున్నాను. మీరు చెరుకు రసంలో చక్కగా సగ్గుబియ్యం బెల్లము పంచదార బదులు చెరుకు రసం కలుపుకోవాలి అనుకుంటే సగ్గుబియ్యం పూర్తిగా చల్లారాలి, అప్పుడు మాత్రమే వేయాలి. లేదు అంటే పాలు ఇరిగిపోతాయి అన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు, నమస్కారం. పాలు వేయకుండా సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టేసుకుని ఈ చెరుకు రసంలో కలుపుకుంటే ఎలాగుంటుందో అది ట్రై చేయలేదు. ట్రై చేసినప్పుడు వీడియో తప్పకుండా చేస్తాను.